యుధిష్ఠిర వార్త ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. మంత్రి మంగళవారం మన సోమవారం అనేది సామెత ఉంటుంది కదా, సేమ్ గట్లే ఉంది మన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పరిస్థితి. ఇప్పుడు మొత్తం ప్రతివాదం ముచ్చట్లే మోపోయినాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళందరి ఏం మాట్లాడుతుండే, ఏం కామెంట్ చేసిన ఒకటి చూద్దాం. గూడెం మైపాల్ రెడ్డి సంబంధించి వాళ్ళ తమ్ముడు అరెస్ట్ చేసిరు కాసేపటి క్రితమే, అది ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఈ పెద్ద మనిషి. ఏం మాట్లాడి ఒకసారి కామెంట్లు చూద్దాం. ఫస్ట్, ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుంది కాంగ్రెస్. ఓకే, పార్టీ మారకపోతే అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు. పార్టీ మారకపోతే కాదు, మీరెత్తుకపోయారు కదా నిన్న ఆరూరు రమేష్ను, మీరెత్తుకపోయారు. పార్టీ ఏడ మారతాడో అని చెప్పేసి బెదిరించి భయపట్టించి బలవంతంగా కిడ్నాప్ చేసింది మీరు. కాంగ్రెస్కి అవసరం పడలేదు. కాంగ్రెస్లోకి ఆటోమేటిక్ కాంగ్రెస్లకి బీజేపీలకు పోతూనే ఉన్నారు. పోనీ మీ ఎమ్మెల్యేలు ఏడికి పోతలేరు, కాంగ్రెస్లకు మాత్రం పోతున్నారు, బీజేపీలో పోతలేరు అంటే అదో ముచ్చట అనుకోవచ్చు. రెండు పార్టీలకు ఎట్లా పోతున్నారు మరి? మీరు ఇబ్బంది పెట్టడం వల్ల. ఇక పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు. ఆయన కామెంట్లు ఏమున్నాయి చూడ్రి. ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడానికి కాంగ్రెస్ పని అయిపోయింది. పార్టీలో చేరకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తోంది. వందల మంది వెళ్ళి 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏమైనా బందిపోటా? అరే గతం మరి జర్నలిస్టులు ఏమైనా నీకు బందిపోట్లే కనబడరా? గతంలో వేరే పార్టీ నాయకులు ఏమైనా బందిపోట్లకు కనబడరా? వాళ్ళే ఎత్తుకపోయారు. 100 మంది పోలీసులను పెట్టి దర్వాలు కూడా ఎక్కడికి ఎవరు పడితే వాళ్ళు ఎత్తుకపోయారు కదా. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఎట్లా అరెస్ట్ చేస్తారంటే మీరు చేసినట్టే సేమ్, వేరే తేడా ఏముండదు సార్. కాకపోతే మీ అంత తెలివిగా చేయలేకపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు, కానీ సేమ్ గట్లనే చేస్తారు. ఇక అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. కాదు హరీష్ రావు, నువ్వే గుర్తుపెట్టుకోవాలి. ఈ అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయం మీకు గుర్తుంటే కనుక మీరంత అరాచకంగా బిహేవ్ చేసేటోళ్ళు కాదు, అంత అక్రమ కేసులు పెట్టేవాళ్ళు కాదు, అంత హింసకు గురి చేసేటోళ్ళు కాదు మీరే. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇక బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్నా ఏదో ఒక రకంగా జైలుకు అసలు ఏం మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది వాళ్ళకి, బావమ్మర్లకు, వాళ్ళ మామకి, అందరికి మైండ్ దొబ్బినట్టుంది. ఇక ఏదో ఒక అంటే బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు అయితే ఉన్నాయని ఒప్పుకుంటుండు. అవి ఏం కేసులో తెలియదు, ఇప్పుడు బయటకు మాట్లాడలే. కానీ బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులున్నా ఏదో రకంగా జైలు పంపాలని చూస్తుండు. మొత్తానికి ఏవో ప్రైమరీగా కేసులు అయితే ఉన్నాయి. బెదిరించి లొంగ తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయడానికి మీకు అవకాశం ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో మేము దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీఓ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి, వాటికి పర్మిషన్ లేకున్నా లీజ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటుండు? ఇగో, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయి, వాటికి పర్మిషన్ లేకున్నా లీజు అయిపోయినా నడుస్తున్నాయి. లీజుకు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, లీజు ఎప్పుడు అయిపోయింది, ఆ విషయాన్ని ఒక్కసారి హరీష్ రావు బయట పెడితే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్ రేట్లు వచ్చినాయి. ఎవరి హయాంలో వచ్చినాయి? ఇప్పుడు 2-3 నెలల మందమే పర్మిషన్లు తీసుకురా? గతంలో మీరు పరిపాలిస్తున్నప్పుడు, మీరు అధికారులు ఉన్నప్పుడు వచ్చినాయా? మరి వాళ్ళు ఏమైనా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఈ క్రషర్లు ఉన్నారో వాళ్ళంతా మీ కోవట్లాగా పనిచేసారు అప్పుడేమన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాక యాదకి వచ్చినాయి. అప్పుడు మీకు శాతగాలే మరి క్రషర్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు నువ్వు? సరే ఇచ్చినావు, లీజ్ అయిపోయినా ఎట్లా నడుతున్నాయి మరి? అవి చూపెట్టావు కదా, ఆధారాలు చూపెట్టి వాళ్ళని అరెస్ట్ చేయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారు. ఇప్పటికీ 3 కేసులు పెట్టారు. ప్రజా సమస్యలు గాలికి మళ్ళీ గదే ముచ్చట, కొత్త కంటెంట్ దొరుకుతుంది పాపం. ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని ఎన్ని జాగాలు రాసిరు ఎలకైనా? దాదాపు ఒక 4-5 జాగాలు రాసిరు. కంటెంట్ లేదు పాపం, ఏం చెప్తాం. గ్రామాల్లో తాగునీరు రావట్లేదు, పంటలు ఎండిపోతున్నాయని పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలపై బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై న్యాయ పోరాటం ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. ఇక్కడ హరీష్ రావు కానీ, ఆయన అభిమానులు కానీ, లేకపోతే ఆయనకు వంతవాడే నాయకులు అందరు కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఈయనకే దిక్కు లేదు, ఈయన న్యాయ పోరాటం చేస్తాడట. చూస్తూ ఉండండి, మరికొద్ది రోజులలో ఈయన భాగవతం మొత్తం బయటపడబోతుంది. ఇది యుధిష్ఠిర వార్త వేదిక మీ అందరికీ చెప్తున్నా. ఈ విషయం మరికొద్ది రోజుల్లో హరీష్ రావు భాగవతమే బయటపడబోతోంది. హరీష్ రావే జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఆయన కాబట్టి దిక్కులేడు, వాళ్ళ మామ పట్టించుకోడు, వాళ్ళ బామ్మది పట్టించుకోడు. ఆయన నమ్ముకొని మీరందరూ ఆగం కాకూరి, ఇప్పుడే ఎవ్వాలి దారి వాళ్ళు చూసుకోరు. హరీష్ రావు అభిమానులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు అందరూ చెప్తున్నా, ఇప్పుడే సుధరాయించుకోరు ఏమున్నా. ఎందుకంటే ఆయన అధికారులు ఉన్నప్పుడు ఆయన సుధరాయించుకోండు, ఆయనంతలో ఆయన మంచిగా సెటిల్ అయ్యిండు, మిమ్మల్ని అందరికీ గాలికి వదిలేసిండు. మీరు ఇంకా ఆయన కోసం కోసుకుంటా అని తిరిగితే ఆయన్ని రేపు జైలు పోయే పరిస్థితి వచ్చింది. ఆయనను కాబట్టి దిక్కులేడు, ఆయన గురించి న్యాయ పోరాటం చేసేటోడు దిక్కులేదు, కానీ ఆయన న్యాయ పోరాటం చేస్తాడట. చూస్తూ ఉండండి, మరికొద్ది రోజులలో ఒక బ్రేకింగ్ న్యూస్ రాబోతుంది. హరీష్ రావు జైలుకి వెళ్ళబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి, ఈ వీడియో తీసి పెట్టుకోండి. సో ఇది
హరీష్ రావు యొక్క పరిస్థితి ఎట్లా ఉంది, ఇంకేం మాట్లాడిండు, ఎవరెవరు ఉన్నారు చూద్దాం. మా పార్టీ నాయకుల మెడపై కత్తి పెట్టి కాంగ్రెస్ ఈ అవ్వ ఎన్నిసార్లు చెప్తాను నాకు అర్థమైతే లేదు. పార్టీ మారకపోతే అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. జరకి కంటెంట్ రాష్ట్రంలోనే ఎవరు పెట్టుకో, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోయినట్టుంది. మీరు అధికారులకు పోయినాక ఇలా కావాలంటే ఎప్పుడు నేను పెట్టిస్తా రాష్ట్రాలని. ఈటి నాయుడు, మైపాలు, హరీష్ రావు, ఓ సైన్యం అవుతుంది కదా, చూడాలి ఇట్లా. మరి ఒక్కొక్కరి మీద వీళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉంటే ఆఖరికి మరి ఈ మనిషి గురించి ఎవరు ప్రెస్ మీట్ పెడతారు, ఈ మనిషి అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం మనం. సో ఇది ఓవరాల్గా హరీష్ రావు ప్రెస్ మీట్ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం. గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు కాసేపటి క్రితమే అరెస్ట్ అయినట్ట. అట్లాగే వీళ్ళ పార్టీ సంబంధించి వీళ్ళ మన కేసీఆర్ అన్న కొడుకు కన్నారావును కూడా అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా సమాచారం ఉంది. ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఆయన ఏదో పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో అసలు కాంగ్రెస్ పార్టీ అయితే గతం పాలకులు ఎవరైతే ఇబ్బంది పెట్టారో చిన్న చిన్న చేపలు అయితే పడుతుర్రు, వెనకాల నడిపించిన వాళ్ళందరూ అయితే అరెస్ట్ చేస్తున్నారు. కానీ మరి పెద్ద తిమ్మింగళాలు అయితే ఇంకా బయట తిరుగుతున్నారు. మరి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారా, వాళ్ళ అవినీతి పూర్తిగా తీసే ప్రయత్నం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో అనేది తెలియదు. మరి ఎన్నికల తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయా, హరీష్ రావు, కేసీఆర్, కవిత ఇట్లా కుటుంబ సభ్యుల మీద కూడా ఏమైనా కేసులు పెట్టి జైలు పంపించే కార్యక్రమం ఉంటుందా అనేది వేచి చూడాలి. మరి వీళ్ళ ఈ కుటుంబంలో ఎవరో ఒకరి మీద అంటే మీన్స్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద నిర్ధారణ అయితే కనుక, వాళ్ళ ఆరోపణలు నిజమే అయితే కనుక వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపకపోతే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా కోల్పోతుంది. ఇప్పుడు మల్లారెడ్డి కూడా చూసినాం నిన్న, కర్ణాటక పోయిండు, డీకే శివకుమార్ దగ్గర పోయిండు, మళ్ళీ ఢిల్లీకి పోతాడట, ఆయన తంటాలైన పడుతుండు, కాలేజీలు కూడా కొడుతురని. మరి అట్లాంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసే బ్లండర్ మిస్టేక్ అదే అవుతుంది. రేపు పొద్దుగాల పార్టీ మీద కూడా ఈ రాజకీయ సమీకరణల కోసం జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఎట్లాంటి ఇప్పుడు చర్చలో లేని ఎలాంటి అవినీతి చేయాలని ఎవరిలో నాయకులను తీసుకున్నామంటే అదో లెక్క. కానీ బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా ఫోకస్ అయ్యి ప్రధానంగా వాళ్ళ అవినీతి మీద ఫోకస్ చేసి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అట్లాంటి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా పోయే అవకాశం అయితే ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు అంటిల్ స్టేట్ సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.